నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు.
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా పూజించును పూజారుడా భజించును భవనీయుడా పూజించును పూజారుడా భజించును భవనీయుడా నీవు కాగా ఎవ్వరు నాకు లేరయ్యా నీవు కాగా ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా జీవము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా జీవము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదార్చువారు లేక భారమైతిని ఒంటరినై తోడు లేక దూరమై ఓదార్చువారు లేక భారమైతిని తండ్రి నీ తోడు లేక మూడునైతిని తండ్రి నీ తోడు లేక మూడునైతిని నీ తోడు దొరికాక చిగురించితిని నీ తోడు దొరికాక చిగురించితిని నీవు కాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవు కాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా జీవము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా శత్రువుల చేతులలో చిక్కుకుంటిని సూటిపోటి మాటలతో నలిగిపోతిని శత్రువుల చేతులలో చిక్కుకుంటిని సూటిపోటి మాటలతో నలిగిపోతిని తండ్రి నీ వైపు నేను చూచిన జనమే తండ్రి నీ వైపు నేను చూచిన జనమే కష్ట
మహోన్నతుడా, మహాగణ, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా ప్రభువా, గడిచిన నెలంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మమ్మల్ని సజీవులంలో ఉంచి అయ్యా మాకు క్షేమాన్నిచ్చి నా ప్రభువా, ఈ రీతిగా మొదటి పునరుత్థాన ఆదివారం యొక్క శక్తిని బలమును మేము పొందుకునేలాగా నువ్వు చూపిన ఈ కృపను బట్టి వందనాలు నాయన. బలారాధన కార్యక్రమంలో నిదాల్సిన నిలబెట్టుకొని నామానికి మహిమకరంగా మీరు జరిగించి ఉన్నారు. బిడ్డలు పాడిన పాటల్లో కూడా నాయన వారి కంఠ స్వరాలు మీరు ముట్టి నీ నామ ఘనత కొరకు బిడ్డల పాడుటకు నాయన నువ్వు చూపిన ఈ మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా ప్రభువా, జరిగించుచున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నజరైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 149వ అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొన్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురు గాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించురు గాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. తంబూరతోనూ సితారతోనూ ఆయన్ని గూర్చి గానము చేయుదురు గాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు గాక. వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు గాక. వారి నోట దేవునికి చేయబడు స్తోత్రాస్త్రములున్నవి. అన్య జనులకు ప్రతి దండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము గనక మన మధ్యలో ఉన్న రాణి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. తీసుకుంటున్నాను టైగర్ కమ్మగారికి నా వందలు. నా సాక్ష్యం ఏంటంటే మొన్న బుధవారం మా ఇంట్లో ప్రార్థన మీ అందరికీ తెలుసు. కాకపోతే మధ్యాహ్నం వరకు బాగానే ఉంది, సాయంత్రం 4 వరకు కూడా వాతావరణం అంతా బాగానే ఉంది. తర్వాత ముప్పై చేస్తుంది. నాకేమో కంగారు వస్తుంది, ఏం అర్థం కావట్లా. ఈయనేమో డ్యూటీకి వెళ్ళాడు, ఎవరూ లేరు అందుబాటులో సాయం చేసేవాళ్ళు కూడా. చెల్లింది కానీ తనకే ఒంట్లో బాగా రోజు చాలా టెన్షన్ వచ్చేసింది. ఇంకా అయితే నేనైతే కొంచెం ప్రేయర్ చేసుకున్నాను కానీ భయం పోవట్లే. దేవుడా నాయన నెలవారి ప్రార్థన ప్రతి నెల జయకరంగా జరిపిస్తున్నారు. జరిగినైనా ఈ నెలలో కూడా ప్రభునైనా నీ వీటిలో వచ్చే వీటిలో ఆటంకం లేకుండా ప్రభునైనా ఎంతమంది వీటిని సిద్ధపరచము, ప్రతి వీటిని తీసుకురా అని చెప్పేసి నేను మనసులో ప్రార్థన చేసుకుంటాను కానీ టెన్షన్ కంగారు పోవట్లేదు. కానీ అంత ముప్పట్టినప్పటికి కూడా దేవుడు తన కృప చూపించి ఆ ప్రార్థన జయకరంగా జరగడానికి సహాయం దయచేశాడు. అలాగే సాయి 4 ఏళ్ల క్రితం ఒక ట్రావెల్స్లో పనిచేశాడు. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది విజయవాడలో. ఆ ట్రావెల్స్లో పనిచేసినప్పుడు కోర్టులో కేసు అని చెప్పేసి అన్నారు. విజయవాడలో ఒక యాక్సిడెంట్ అయితే
యాక్సిడెంట్ అవన్నీ మొత్తం డివైడర్ని గుద్దాడు, కారు మొత్తం నాశనం అయిపోయి ఎనమాల ముసలాయన చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళు ఏం చేశారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు. ముసలాడు ఉంటే వచ్చే చచ్చిపోవడం 30 లక్షలు వచ్చినాయి ఆమెకి. సరే దానివల్ల వాళ్ళు కేసు తీస్తారు. ఇంకోటి ఏంటి, బండి చెత్త అయిపోయింది. దేవుడి కృప ఏంటంటే సాయికి అయితే ఏం అవ్వలేదు, ఆడు బాగానే ఉన్నాడు. ఎనమాల కూర్చున్న అతనికి డబ్బులు వచ్చినాయి. బండి ఓనర్ అయితే క్లెయిమ్ చేయించుకున్నాడు ఇన్సూరెన్స్, వాడు లైసెన్స్ తీసుకుని. అంతా అయిపోయింది అనుకున్నాం. కానీ ఏంటయ్యా అంటే ఒక 15 రోజుల కింద మునగాల స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేసి, అమ్మ కోదాడలో కోర్టులో కేసు వాయిదా ఉంది, రావాలి మీ అబ్బాయి అని చెప్పేసి చెప్పాడు. నాకు అర్థం కాల, మొత్తం అయిపోయింది అన్నారు కదా ఏంటని చెప్పేసి అన్నప్పుడు సర్లే టెన్షన్ పడవకండి పంపించండి అని చెప్పేసానంటే సర్లే అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్తే బండి ఓనర్ లేడు, చచ్చిపోయాడు. బండి ఎక్కడ ఉందో కూడా తెలియదు, అసలు ఏమీ తెలియదు. కానీ డ్రైవర్ మీద కేసు మాత్రం అట్టాగే ఉంది. ఏం అర్థం కాలేదు. కానీ వెళ్ళాడు. సాయి వెళ్ళినప్పుడు సర్లే అని ఇంకో వాయిదా వేశారంటే ఆ వాయిదాకి వెళ్ళాడు. మళ్ళీ ఇంకా వాయిదాలకు రమ్మంటాడంట. ఏదో ఒకటి మాట్లాడి మరి క్లోజ్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అది అవ్వలేదు. మరి దేవుడి కోపాల కేసు క్లోజ్ అయిపోవాలని ఉన్న సమస్యలన్నీ పోయి రాజేష్ సాయి రక్షణలోకి రావాలని, రాజేష్ మందిరానికి రావాలని మీ అందరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినారు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవా నీకు వందనాలు నా ప్రభువా. చెప్పబడిన సాక్ష్యంలో మీరు ఉన్నారు ప్రభువా. అయా ప్రార్థన మరి నాయన జయప్రదంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా నీకు రావాల్సిన మహిమను వేరే వారికి ఇచ్చేవాడవు కాదు ప్రభువా. నీ మీద ఆధారపడిన నీ బిడ్డలు ఎన్నడూ కూడా నువ్వు నాయన త్రోసివేసేది కాదు కనుక ఆ బిడ్డల జీవితంలో నాయన అనేక మేలు ఆశ్చర్య కార్యాలు మీరు జరిగిస్తూ వస్తున్నారు. ఆ బిడ్డను కూడా రక్షణలోకి మీరు నడిపించి ఆ కోర్టు వాయిదాకి వెళ్లకుండా కూడా అది కూడా కొట్టివేయబడినట్లుగా మీరు కృప చూపించి సహాయం చేయమని మీకు జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తుండగా మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ధనము